చిన్నదలా వెనక్కి నేనే ఉన్నాను చేస్తారు అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 42వ వార్డులో 42వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఆళ్ళ లీలావతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 98,77,000కు సంబంధించి సీసీ రోడ్స్ కాలువలు పునర్నిర్మాణానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాదు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి, పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దాలి. అందులో భాగంగా ఈ నగరంలో ఉన్న మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, వీధి లైట్లు కానీ, దీపాలు కానీ, మంచినీటి సదుపాయాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో సుమారు 415 కోట్ల పైచీలకు నిధులను ఈ నియోజకవర్గ అభివృద్ధికి కేవలం మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్టెప్స్ కానీ, మంచినీటి సదుపాయానికి సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ 4,15,00,000 రూపాయలు నిధులతో ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 34,76,00,000 రూపాయలు పోర్ట్ ఫండ్స్తో, ఒక 12.5 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఫండ్స్తో ఈ 27వ తారీఖులోపు ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేవలం మౌలిక వసతుల కల్పన కోసం రోడ్స్కి, డ్రైన్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్కి, విద్యుత్ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ 315 ప్లస్ అవి 50 అంటే 415 సుమారు 462 కోట్ల రూపాయలు, 460 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. అంటే ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా విద్యుత్ సమస్యకు సంబంధించి, ఎందుకంటే ఇదంతా కూడా గతంలో ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా గడిచిన 10-15 ఏళ్ళలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత విద్యుత్ సమస్యల గురించి ఎవరు గతంలో పట్టించుకున్న పాపం అనుకోలేదు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు కేవలం ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేయడం కోసం, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం కోసం, లైన్స్ను అప్గ్రేడ్ చేయడం కోసం ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 23,15,00,000 రూపాయలు ఏపీ ఈపీడీసీల నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మెగా సబ్ స్టేషన్ కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన వెంటనే అధికారులకు ఆదేశించడం, దానికి సంబంధించి కూడా 98,57,00,000 రూపాయలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా నియోజకవర్గంలో ఎలాంటి భవిష్యత్తు విద్యుత్ సమస్యలు లేకుండా రాబో 15-20 సంవత్సరాల కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని 98,50,00,000 రూపాయలతో ఒక సబ్ స్టేషన్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్కేపాలెం, రైల్వే న్యూ కాలనీ, సీతంపేట, ఈ తాడిచెట్లపాలెం ఈ ప్రాంతాలకు సంబంధించి లోడ్ డ్రాప్ అవుతున్న సమస్యని తీసుకెళ్ళినప్పుడు కూడా స్థానికంగా కూడా ఇక్కడ సబ్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి స్థలం లేకపోతే వెంటనే మళ్ళీ సీఎంఓకి చెప్తే కొత్త టెక్నాలజీతో 8.5 కోట్ల రూపాయలతో కంటైనర్ సబ్ స్టేషన్ కూడా పోర్ట్ స్టేడియం ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. రాబో 5-6 రోజుల్లోనే అది నిర్మాణం కూడా పూర్తయింది. లేటెస్ట్ టెక్నాలజీ 8.5 కోట్లు, ఓన్లీ యూనిట్ కాస్ట్ 8.5 కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 9,10 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత సమస్యలను దృష్టిలో పెట్టుకుని, అంటే మేము ఏం చేసినా, మా కార్పొరేటర్స్ కానీ నాయకులు కానీ ఏం చేసినా ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం
దీర్ఘకాల ప్రయోజనాలు, క్షేత్రస్థాయిలో ఏ సమస్యకి ఏ రకంగా పరిష్కరించాలని ఏదో ప్రచార ఆర్పాటు కోసం ఎన్నికల్లో ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవుతామే ప్రజలకి నిజాయితీగా సేవ చేయాలి, నిబద్ధతతో సేవ చేయాలి. ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని అందించామో అదేవిధంగా మౌలిక వసతుల కల్పన కూడా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని మా ముందున్న లక్ష్యం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ జేసీఎస్ మండలి కన్వీనర్ గురుసు జగదీష్ గారికి, రాష్ట్ర కార్పొరేషన్ కళింగ వెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా షరీఫ్ గారికి, ఇతర మా కుటుంబ సభ్యులందరికీ కూడా 42వ వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా